బిగ్ బాస్ చూస్తుంటారా? రాను రాను బిగ్ బాస్ భాష తయారైపోయింది. అది బాగా చూస్తారు. ఇంకా ఆ నాగార్జున గారికి మన హైపరాది చెప్పినట్టు ఆయనకు లేడీస్ అంటే నచ్చేది మంది అన్నీ తీసేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ దృశ్యాలు కదా ఎవరు చూడాలి? అరే బిగ్ బాస్ అంటే ఒక మగోడు చూసే సీరియల్ అబ్బా అది. అర్థమైందా? మగోడు తల ఎత్తుకొని రిమోట్ పట్టుకొని ఆన్ చేసి ఏకైక సీరియల్ ఏదైతే బిగ్ బాస్. అలాంటి బిగ్ బాస్ లో ఆ దృశ్యాలు కదా ఎవరు పోతుంది వాళ్ళే. మీరు దాన్ని అడగవు. దానికంటే భాషలు పోయి కూర్చుంటే మందు చెంబు పెడుతుంది. అర్థమైందా? బిగ్ బాస్ చూస్తే ఏం చెప్తా నాకైతే ఈ సీజన్ మరి ఘోరంగా చూస్తుంది. కూడా అమ్మాయిలు అంటున్నారు, మీరు అలాగే మాట్లాడుతున్నారు కదా. ఆ టీవీ అమ్మాయిలు రావాలంటాడు. అర్థమైందా? నేను కూడా బిగ్ బాస్ లో అమ్మాయి ఉండాలని చెప్తున్నాను. ఆయన బిగ్ బాస్ లో అమ్మాయిలు తీసుకుంటే బాయ్స్ సెక్షన్ కాకుండా ఇంకేంటో చెప్పు, నువ్వే చెప్పు. ఆ బాయ్స్ కూడా లేడీస్ చూస్తారా? లేడీస్ కూడా చూస్తున్నారు కదా. ఆ బాయ్స్ ముఖాలని లేడీస్ చూస్తారా? అమ్మాయిలు ఉంటేనే కాస్త ఇది ఉంటుంది, రంగు మంగు కొద్దిగా మేకప్ ఆల్ చేసుకుంటారు. కొద్దిగా మేకప్ మేము ఇట్లా తీసి చూస్తే ఇదమ్మా నీ మేకప్ అంటే అప్పుడు అది బిగ్ బాస్ కి అట్లా 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 హైపోయి వెళ్ళిపోతుంది. బాయ్స్ కి అంత వాల్యూ లేకుండా బాయ్స్ బాయ్స్ అంత పెద్ద ప్రశ్నలు అడుగుతాను, నాకు అర్థం కాదు. లేదయ్యా, అసలు 20 బాయ్స్ లేడు, మొగాడు లేడు, చచ్చిపోతుంది. తెలియట్లా ఆ పద్ధతులు ఈ పద్ధతులు ఈ రెండు గుణాల్లో మోయలేకపోతున్నాడు. అలాంటిది ఇంకా మళ్ళీ బిగ్ బాస్ లో అదే బాయ్స్ అంటే బాయ్స్ లాగానే లేడీస్ అంటే చూస్తాను. అంటే ఎటువంటి మగాడని నువ్వు ఉద్దేశం? అందుకే నేనే మగాడంటే నీ ఉద్దేశం ఎటువంటి మగాడని? అంటే మొదలు కట్టిన వాళ్ళు మా మగాళ్ళ మొదలు కట్టదు మగాళ్ళు కాదా? మగాడికి 2 అర్థాలు ఉంటాయి. ఆ అర్థంలో ఏ రకమైన మగాడు మగాళ్ళని ఇంత కంచిపరచడం అనేది అసలు కరెక్ట్ కాదు. మేము ఖండిస్తున్నాం. నీవు కూడా హావాభావాలు పాలకోవాలు ఏమైనా దెబ్బతిన్నాయా? దెబ్బతింటే చెప్పండి, దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఏమైనా కానీ మనోభావాలు ఏమైనా అడ్జస్ట్ చెప్పండి, అడ్జస్ట్ చేద్దాం. మాట విషయం అంటే మీరు అంత పెద్ద బిగ్ బాస్ ఎటకారంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎటకారంగా మాట్లాడలేదు, హాస్యంగా మాట్లాడేవా? అంటే బిగ్ బాస్ లేడీస్ ఉంటుందని చూస్తారు, లేడీస్ లేకపోతే చూడంటున్నారు, అంతే కదా. ఆస్కార్ పర్ఫార్మెన్స్ అవార్డండి. ఆస్కార్ పర్ఫార్మెన్స్ కావాలి. ఏదో ఒక ప్రశ్న, నేను ఏదో మాట వరుసకి అన్నా. బిగ్ బాస్ కాదు, మగాడు గాలి లేదంటే చెప్తున్నాం మేము. కాదు, మీరు ఒక మగాడే కదా. రామ్ గోపాల్ ఎట్లా మాట్లాడతారండి? ఎవరు మగాళ్ళు లేరంటారు. నేను మగాడుగా ఖండించాను, మేము వాళ్ళు ఖండిస్తున్నాం. వాళ్ళు చెప్పింది ఆన్సర్ చెప్పు, నేను స్టార్ట్ చేస్తే సస్తా. మగాళ్ళంటే అంత చీపు కనబడుతున్నారా? మగాళ్ళు వాల్యూ లేదా? ప్రశ్న అడుగుతున్నా, జవాబు చెప్పండి. కోతిలా చూస్తే పని అవ్వదు ఇక్కడ. చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఏమైనా చెప్పినా అనుకో, మనకి రబ్బర్ బ్యాండ్ తీసేది ఇట్లా సాగుతుంది. సీరియల్ లాగా ఇట్లా సాగుతుంది. కాదు, నిన్ను సాగతిస్తారు. అంటే మగాళ్ళకి వాల్యూ లేదంటారు, అంతే కదా. నేను ఏమన్నా బిగ్ బాస్ రాను బాయ్స్ హాస్టల్ లో తయారైపోతుంది. అంటే బాయ్స్ మన పెద్ద బాయ్స్ హాస్టల్ అంటే బాయ్స్ హాస్టల్ బాయ్స్ సినిమా వచ్చినప్పుడు బిగ్ బాస్ లేదు కాబట్టి సినిమా హిట్ అయింది. అది వెళ్ళట్లా అని మీ యాంకర్ కూడా నాగార్జున కూడా వద్దంటారు, అంతే కదా. ఇప్పుడు బాయ్స్ వద్దంటారు మీరు. మన్మధుడు వద్దని లేదు, బాయ్స్ వద్దని చెప్పిన. మన్మధుడు వద్దని నేను అనలేదు. మన్మధుడు ఉన్నాడు కాబట్టి అర్థమైందా? మన్మధుడు ఉన్నాడు కాబట్టి లేడీస్ ని పక్కగా తీసి నా బాయ్స్ ని పెడతాను. సో నేను నాగార్జున గారిని అంటే మగాళ్ళకి ఎటువంటి స్కీమ్ ఏం పెట్టట్లేదు కాబట్టి మగాళ్ళు వద్దు, ఆడవాళ్ళు కరెక్ట్ అంటున్నారు మీరు, అంతే కదా. ఎట్లా మాట్లాడతారండి? నోటి తూల ఎక్కువై ఏదో మాట వరుసకి టీపీకి టైమింగ్ చేసేది అని చెప్పి బిగ్ బాస్ కి భాష ఇంత సాగు. నోటి దూల ఎక్కువైతే పెళ్లి చేసుకోవాలి, అంతేగాని మీరు ఇట్లా మీడియా గురించి మాట్లాడిన కరెక్ట్ కాదు. ఏ మీడియా? సోషల్ మీడియా, శాటిలైట్ మీడియా ప్రశ్న. సోషల్ మీడియా అందుకే అంటారు సోషల్ మీడియా, సోషల్ డ్రింకింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. టీవీలో కూడా చూడట్లేదండి, అందరూ సోషల్ మీడియా చూస్తున్నారు. అర్థమైందా? మీరు సోషల్ మీడియా చీప్ తీసేస్తున్నారు. మీరు సోషల్ మీడియా వాల్యూ లేదా? ఆయన పక్కన చూడండి, ఆయన ఫేమస్ అవడం కారణం సోషల్ మీడియానే. తాతగారు మగాళ్ళకి వాల్యూ లేదంట, మగాళ్ళు పనికిరారంట. మీరు చెప్పండి అన్ని మూసుకుంటున్నా బ్రో, నా వల్ల కాదు నాయన. బిగ్ బాస్ లో మగ పురుగులు ఉన్నారంట, ఆడపురుగులు ఉన్నారంట, మగలు ఉండకూడదంట. 1 సెకండ్
పేరు డాలా భాష పిరా భాష మగాళ్ళని చెప్పు ఒకసారి. అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ లేకపోతే జరుగు. నేను బిగ్ బాస్ లో చూడండి అంటే మగలు ఎందుకు వస్తారు ఇక్కడ ఒక రూపాయలకి మనం జోకర్ వాళ్ళం కావు. నేను ఎప్పుడంటే వాళ్ళకి గెలవలా సీఎం గానే చూసి నాకు నువ్వు 2 ప్లేట్లు పెట్టినావు కదా, నేను 4 ప్లేట్లు పెట్టినా. నువ్వు పెట్టావు ఇస్తాము పెట్టాడు. నీ బాడీ వెయిట్ సుమారు 40 కిలోలు, నా బాడీ వెయిట్ సుమారు 70 కేజీలు. నాది 36 జరుగు కాక ఖచ్చితంగా నీ అబ్బాయి భయపడితే అట్లా కొడతా. చచ్చిపోయింది. 4 ప్లేట్లు పెట్టుకుని నా బామ్మని కొడతామని చెప్తే ఆయన వెళ్ళిపోయింది. నీ దగ్గర అంత తమ్ముడా? నిజం నిజం. తాతగారు మ్యాటర్ ని తప్పుగా వాడకండి. పెట్టిస్తున్నారు బిగ్ బాస్ లో. మగాలు ఉండకూడదంట, మగాళ్ళకి వాల్యూ లేదా అండి? బిగ్ బాస్ చూసిండా చూసినాడు ఆయన. లేడీస్ అయితే చూడండి బిగ్ బాస్. ఏంటండి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆయన రామగోపాల్ అనుకుంటాడా? అట్లాగా జ్యోతిలక్ష్మి చచ్చిపోయింది, దాన్ని బతకరావాలా? ఎవరు జ్యోతిలక్ష్మి? అసలు ఎక్కడ ఎవడా ఉంటా ఖరస్గా ఉంది. నాకంటే నేను షార్ట్ కి తగ్గితే 62 ఏళ్ళ వయసులో. సార్ చెప్పండి, ముందు చెప్పండి. మీరు ఎక్స్ప్రెషన్ మార్చండి ఫస్ట్. మీరు దీని గురించి చెప్పాలండి. సీరియల్ రియాక్షన్స్ వద్దు, ఫస్ట్ చెప్పు. మీరు మా గొప్ప మగాలని చెప్పి మీరు వెళ్ళండి, అంతే. అర్థమైందా? మీరు ఒక మగాడే కదా. నేను మగాడే, మీరు మగాడే, అంతా మగాడే. అర్థమైందా? కానీ మగాళ్ళకి వాల్యూ లేదంటున్నావు. ఎట్లా వాల్యూ లేకుండా? ప్రతి మగాడంటే కదా, ప్రతి మగాడంటే కదా ఒక ఆడది ఉండేది. ఆడదాని 3 మగాడు ఉంటాడు కదా, మరి ఎట్లా క్యాజువల్ సార్. మీ ఇప్పుడు లేకపోతే తెచ్చిపెట్టారంటే క్యాజువాలిటీ డైలాగ్ ఫస్ట్ బిగ్ బాస్ సారీ సార్, సారీ. మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మీ సోషల్ మీడియాలో మీ గురించి ఒక ర్యాలీ చేయబోతున్నాం. 1 సెకండ్. నీ పేరు డాలా భాష పిరా భాష మగాళ్ళని చెప్పు ఒకసారి. అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ లేకపోతే జరుగు. నేను బిగ్ బాస్ లో చూడండి అంటే మగలు ఎందుకు వస్తారు ఇక్కడ ఒక రూపాయలకి మనం జోకర్ వాళ్ళం కావు. నేను ఎప్పుడంటే వాళ్ళకి గెలవలా సీఎం గానే చూసి నాకు నువ్వు 2 ప్లేట్లు పెట్టినావు కదా, నేను 4 ప్లేట్లు పెట్టినా. నువ్వు పెట్టావు ఇస్తాము పెట్టాడు. నీ బాడీ వెయిట్ సుమారు 40 కిలోలు, నా బాడీ వెయిట్ సుమారు 70 కేజీలు. నాది 36 జరుగు కాక ఖచ్చితంగా నీ అబ్బాయి భయపడితే అట్లా కొడతా. చచ్చిపోయింది. 4 ప్లేట్లు పెట్టుకుని నా బామ్మని కొడతామని చెప్తే ఆయన వెళ్ళిపోయింది. నీ దగ్గర అంత తమ్ముడా? నిజం నిజం. తాతగారు మ్యాటర్ ని తప్పుగా వాడకండి. బిగ్ బాస్ పెట్టిస్తున్నారు బిగ్ బాస్ లో. మగాలు ఉండకూడదంట, మగాళ్ళకి వాల్యూ లేదా అండి? బిగ్ బాస్ చూసిండా చూసినాడు ఆయన. లేడీస్ అయితే చూడండి బిగ్ బాస్. ఏంటండి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆయన రామగోపాల్ అనుకుంటాడా? అట్లాగా జ్యోతిలక్ష్మి చచ్చిపోయింది, దాన్ని బతకరావాలా? ఎవరు జ్యోతిలక్ష్మి? అసలు ఎక్కడ ఎవడా ఉంటా ఖరస్గా ఉంది. నాకంటే నేను షార్ట్ కి తగ్గితే 62 ఏళ్ళ వయసులో.